ఆ రోజు టీడీపీ అభ్యర్థి ఉన్నారుగా, పొత్తు లేదు కానీ అభ్యర్థి ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒత్తిడి ఏం పెట్టలేదు నా మీద, అంటే ఇంత ఒత్తిడి పెట్టలేదు. కరెక్ట్ కాదు వర్మ ఆలోచించి అన్నారు తప్పితే. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రాక్షసుడి చేతిలో మళ్ళీ తప్పు తేడా ఏదైనా జరిగిందంటే మళ్ళీ 5 ఏళ్ళు నరకం అనిపించాలి ఒకటి. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా త్యాగం చేసి పార్టీకి సపోర్ట్గా ఉంటున్నారు ఒకటి. అన్నిటికంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా నేను పోటీ చేద్దాను. నేను పబ్లిక్గా కూడా చెప్పాను, ఒక పవన్ కళ్యాణ్ గారికే పల్లకి మోస్తా అని చెప్పాను. నేను 4 నెలల ముందు కూడా చెప్పాను, వేరే వాళ్ళు ఎవరు జనసేనకి ఇచ్చినా వర్మ 100% కంటెస్ట్ చేస్తాం, గెలుస్తాం కూడా. ఆ పల్లకిని మూసేటప్పుడు బరువు అనిపించిందా? అనిపించలేదు. బరువు ఎందుకు అనిపిస్తుంది? మన పార్టీ లైన్లో ఉన్నప్పుడు బరువు అనిపిస్తుంది. ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు అలా కనపడుతుంటే మాకు బరువు ఎందుకు ఉంటుంది? వరం గారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పొగుడుతూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు, మీరు చట్టసభల్లో అడుగు పెడతారు అని. చంద్రబాబు కూడా మీకు హామీ ఇచ్చారు. ఒకసారి చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటో చూద్దాం, ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. రైట్, వరం గారు మిమ్మల్ని ఎమ్మెల్సీగా తీసుకుంటామని చెప్తున్నారు. ఓకే, రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ మంత్రి కాబోతున్నారా? నేను పార్టీ లీడర్ ఏది డెసిషన్ చేస్తే ఆ డెసిషన్ కట్టుబడి ఉంటాను. ఆయన ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను. ఆయన ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశం నేను ఉపయోగపడతాను పార్టీకి అనుకుంటే ఆ అవకాశం ఇస్తే నేను ఏ అవకాశం ఇచ్చినా పని చేస్తాను. కాదు వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారి మీద మీకు నమ్మకం ఉందా? ఎమ్మెల్సీ చేస్తారు, మీకు భవిష్యత్తులో పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి ఇస్తారనేటువంటి నమ్మకం ఉందా మీకు? నమ్మకం లేకపోతే 22 సంవత్సరాలు కాపురం ఎందుకు చేస్తున్నాను? చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోతే అసలు అటువంటి లీడర్ దగ్గర పనిచేయడమే నాకు గర్వకారణం. నా వరకు 2014లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో కేవలం 1000 ఓట్ల మెజార్టీతో మాత్రమే మీరు ఓడిపోయారు. మీ మీద గెలిచింది 2009లో 2000 వంగగీత గారు. కానీ మీరు పార్టీ కంటే వ్యక్తిగతంగానే మీకు పదవులు అందే తప్ప పార్టీ పరంగా ఏం అందలేదు. వ్యక్తిగతంగానే కాదు కానండి, ఆ రోజు చిరంజీవి గారి గాలిలో కూడా మా గట్టి పోటీ ఇచ్చాం, 1030 ఓట్లతో ఓడిపోయాం. అలాగని కాదు, ఏదేమైనా నా 22 ఏళ్ళు నేను కంటిన్యూ అవుతున్నాను చంద్రబాబు నాయుడు గారితో. ఒక ట్రస్ట్ లేకపోతే నేను ఎంత. అందరూ కూడా చంద్రబాబు గారిని నమ్ముకున్నారు, తర్వాత అధికారంలోకి వచ్చాయి, అధికారం పోయాయి, కానీ వాళ్ళందరూ ఎక్కడున్నారో మీకు తెలుసు. సో అలా వర్మ గారి పరిస్థితి అవుతుందా? ఎవరి పరిస్థితి అయినా మీకు చెప్పాలంటే నేను నమ్మకంగా పార్టీకి సిన్సియర్గా పనిచేస్తున్నాను. నా యొక్క సర్వీసెస్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అవసరం ఉపయోగించుకుంటాను అంతే. ఇప్పుడు పిఠాపురంలో